ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేలాగా బీజేపీ పార్టీలో భారీ చేరికలు. ప్రముఖ ట్రాన్స్పోర్ట్ లింగం చిట్టిబాబు తన అనుచరులతో బీజేపీలో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ నేత తాతినేని శ్రీరామ్. పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఎన్నికల సమయంలో త్వరలో పెంచనని చెప్పి ఇప్పుడు అన్ని ధరలు పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ విమర్శించిన వైసీపీ నాయకులు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగుల నిరసన. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పరిష్కరించకపోతే నిరసన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిక. ప్రముఖ ట్రాన్స్పోర్టర్ లింగం చిట్టిబాబు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆటోనగర్లోని తన కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో చిట్టిబాబుతో పాటు వివిధ పార్టీలకు చెందిన 150 మంది అనుచరులు మిత్రులకు కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, ఏపీ ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు పార్టీ కండువాలు కప్పి బీజేపీకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాతినేని శ్రీరామ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. చిట్టిబాబు లాంటి ప్రముఖులు చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుత్తికొండ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని అన్నారు. చిట్టిబాబు రాకతో పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడాల సతీష్, సూరి లక్ష్మీనారాయణ గాంధీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బోనం గోపిక, గుడివాడ 2వ పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆర్కే, బీజేపీ నాయకులు శనక్కాయల లీలాకుమారి, మేకా మురళి, కొత్త కిరణ్, శ్రీనివాసరావు, బద్రి, పెద్ద సంఖ్యలో చిట్టిబాబు సన్నిహితులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు. యుద్ధ వాతావరణం, ఎక్కడో యుద్ధం జరుగుతున్నా కూడా మన గుడివాడ ఆటోనగర్లోనే దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. బిజినెస్లు డల్ అవటం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇట్లాంటి తరుణంలో మనకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది స్థిరమైన నాయకత్వం, స్థిరమైన ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకత్వం. అలాంటి నాయకుడు మనకి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎలా ముందుకు వెళ్తుందో మీ అందరికీ మరీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని భావిస్తున్నాను. మరి అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ పార్టీలో చేరడానికి చిట్టిబాబు గారు, అలాగే చిట్టిబాబు గారి మిత్రులు అందరూ కూడా ముందుకు రావటం చాలా ఆనందం కలిగిస్తుంది. వారికి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. మెంబర్ రామినేని వెంకటకృష్ణ గారికి, మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లీలాకుమారి గారికి, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారికి, గాంధీ గారికి, సతీష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి కారణభూతులైన లింగం చిట్టిబాబు గారు పెద్ద ఎత్తున వారి సహచరులతో, వారి అభిమానులతో, భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల్ని ఎంతో సురక్షితంగా సుభిక్షంగా ఉంచుతూ అనేక కష్టాల్లో కరోనా టైం కానివ్వండి, ఈరోజు ఇరాన్ యుద్ధంలో కానివ్వండి, ఏదైనా ఇబ్బంది ప్రజలకు కలగకుండా, ఏదైనా ఆటంకాలు కలగకుండా భారతావనిని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో చిట్టిబాబు గారు వారి సహచరులు వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. ముందు కూడా భారతీయ జనతా పార్టీ విస్తరణకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆయన సేవలు ఎంతో అవసరమని పార్టీ భావిస్తుంది. వారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు మేమందరం కూడా ఇస్తాము. వారు కూడా అదే మద్దతుతో భారతీయ జనతా పార్టీ ముందు తీసుకెళ్ళి ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇప్పటికే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చలివేంద్రం కానివ్వండి, అనేక సోషల్ వర్క్ కానివ్వండి, ఆటో నగర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళి అధికారులతో మాట్లాడడం కానివ్వండి, పోలీస్ స్టేషన్లో మాట్లాడడం కానీ చేసి అనేక సమస్యలు పరిష్కరించిన చరిత్ర ఆయనకు ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అధ్యక్షులు కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారికి, అట్లాగే మాజీ జిల్లా అధ్యక్షులు ఆక్వా బోర్డు డైరెక్టర్ కుత్తికొండ రాజబాబు గారికి, లీలా కుమారి గారికి, అంగడాల సతీష్ గాంధీ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పార్టీ సహచరులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి లింగం చిట్టిబాబు గారి అభిమానులు, ఆయనతో పాటు వెన్నట్టుండి నడిచేటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నా నమస్సమాంజలు. భారతీయ జనతా పార్టీ ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా ఇండియా వైపు చూసే విధంగా మోడీ గారి పరిపాలన ఉందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే భారతదేశానికి ఒక రక్షణ కవచంలా ఈ భారతీయ జనతా పార్టీ ఉండబట్టే భారతదేశం ఎవరి ఆటుపోట్లకు ఎటువంటి సైనిక దీనికి గురవ్వకుండా భారతదేశం అప్రతిహతంగా ముందుకు వెళ్తాయింది. అయితే దానికి మనందరం కూడా చేయూతనిచ్చి భారతీయ జనతా పార్టీ వెన్నంటుండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని మనం ఒక ఆయుధంగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు తీసుకుని మన గుడివాడ పట్టణంలో కూడా మన మున్సిపాలిటీలో మన కౌన్సిలర్స్తో ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క అవసరాలని గలమెత్తే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి గాను ఇప్పుడు మన పార్టీలో చేరినటువంటి రాజకీయంగా సీనియర్ అయినటువంటి లింగం చిట్టిబాబు గారు, వారి మిత్ర బృందం కూడా ఒక కౌన్సిలర్ స్థానానికి కృషి చేస్తారని చెప్పి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దేశంలో 18 కోట్ల మంది పైచిలకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసిన 18 కోట్ల మంది పైచిలకు ఉన్నారు. మరి 29 రాష్ట్రాలు ఉంటే మన దేశంలో దాదాపుగా ఇప్పుడు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అట్లాగే 1340 మంది ఎమ్మెల్యేలు, 240 మంది ఎంపీలు, అట్లాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు. కాదు, రాజకీయ పార్టీ లాంటి ఒక కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే మనం ఒక కుటుంబం అనేది కాదు, ఈ దేశమే ఒక కుటుంబం. భారతదేశంలో ఈ దేశం మొత్తం నాదే అనే భావన ఎవరికన్నా ఉన్నది అంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే. ఎవరన్నా ఒక మీటింగ్ స్టార్ట్ చేస్తే ఎవరి పేరో ఉచ్చరిస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ భరతమాతకి, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ దేశానికి నమస్కారం తెలియజేసిన తర్వాతనే మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. అలాంటి ఒక మంచి వాతావరణం గల నికార్సైన భారతీయ జనతా పార్టీలో చేరినందుకు లింగం చిట్టిబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆధ్వర్యం నేను ఉంటాననే ఆలోచనతో ముందుకు వెళ్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే గుడివాడ పట్టణంలో మరి లింగం చిట్టిబాబు గారు. మరి అలాంటి మహానుభావుడు, మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు నచ్చి ఈ రోజు మరి 200 మంది కార్మికులతో కానీ మరి కార్యకర్తలతో కలిసి ఈ పార్టీలో జాయిన్ అవుతుందంటే మామూలు విషయం కాదు. మరి కూటమి ప్రభుత్వం ఉన్నా సరే మరి భారతీయ జనతా పార్టీ ఆలోచన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎక్కడో జరుగుతున్న యుద్ధంలో కూడా మరి మన గుడివాడ పట్టణంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ ఆ నరేంద్ర మోడీ గారు మాత్రం
ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదు కానీ మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ విమాన సంస్థలు ఏదైనా సరే భారం పడకుండా మనకు వెన్నంటే ఉండి ప్రతిసారి ప్రతి సీఎంతో మాట్లాడి ఏ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో మరి ఇంతటి వర్క్ చేస్తున్నారంటే ఆ మహానుభావుడికి మన శిరస్సు వచ్చి నమస్కారం చేయాలి. ఎందుకంటే ప్రతి 24 గంటలకి కనీసం మన గంట 2 గంటల్లో మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. మరి ఆ మహానుభావుడు ప్రతి 24 గంటలు ఏదో విధంగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్న ఆ మహానుభావుడు మనందరం కార్యకర్తలుగా చేరి మరి ఆ బీజేపీ పార్టీని అభివృద్ధి చేయాలన్న కోరిక. ఏదేమైనా గుడివాడ పట్టణానికి, గుడివాడ నియోజకవర్గానికి ఇంత వెన్నెంటి వెలుగొచ్చిందంటే కేవలం మరి సీనియర్ నాయకులు అంటే ఈ నాయకుల వల్ల. ఈ నాయకుల్ని అందరినీ కలుపుకొని గుడివాడ పట్టణంలో అందరూ ఐకమత్యంగా ఉండి గుడివాడ పట్టణంలో కాకుండా గుడివాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గుడివాడలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన ధరల పెంపు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు దుద్దిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పెయ్యాల ఆదం, పుత్తూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొక్కితల ఆంజనేయ ప్రసాద్, అడపాల అప్పారావు, కలపాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ మీద మరి ఈరోజు ఈ ధరల పెంపు వలన ఈ రాష్ట్రంలో ప్రజల మీద 3,391 కోట్ల రూపాయల భారం పడబోతా ఉన్నది. పెట్రోల్ మీద రోజుకి 3 కోట్ల మరి 29 లక్షలు, డీజిల్ మీద రోజుకి 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మరి మన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజల మీద ఎక్కువ భారం పడతా ఉన్నది. డీజిల్ మీద ప్రతి రోజు కూడా 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజలు భారం మోయాల్సి వస్తా ఉన్నది. కాబట్టి వీటిని వెంటనే తగ్గించాలని చెప్పి, అంతేకాకుండా చంద్రబాబు గారు ఆ తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టాడు, మేము అధికారంలోకి వచ్చినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం, వాటిని తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఆ హామీని కూడా గాలికి వదిలేసి రేట్లు అడ్డగోలుగా పెంచిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ పెట్రోల్ డీజిల్ వల్ల మరి రాబోయే రోజుల్లో ఇతర మరి సరుకు రవాణా రంగంలో రేట్లు పెరిగి నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరగబోతా ఉన్నాయి. వాటి భారం మొత్తం మరి సామాన్య ప్రజల మీద మరి పడబోతా ఉన్నది. ఈ రోజు మరి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఇంకా ప్రజల మీద భారం వేస్తా ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, పెంచిన రేట్లు వెంటనే తగ్గించి ఈ సామాన్య ప్రజల మీద పడే భారాన్ని తగ్గించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మేనిఫెస్టో అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాలి నాని గారి సూచనల మేరకు మరి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ మరి పెరిగిన రేట్లకు ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మరి
ఈ యొక్క కాపీని మేము సంతకాలు సేకరించి మరి ఈ యొక్క కాపీని మరి గౌరవ ఆర్డీఓ గారికి మరి ఈ రోజు జరిగే పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం ద్వారా ఇవ్వటం జరిగింది. మరి మనం ఒకసారి గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే మరి తేడా కనిపిస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధుడే బాధుడు అని చెప్పి ఓదర కొట్టాడు మైకిల్ నిండా. మరి ఈ రోజు చేస్తున్నది ఏంటి? మరి ఈ రోజు ఆయన మరి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచం మేము ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆనాడు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అవన్నీ ఏమయ్యాయి ఈ రోజు? మరి మేమందరం కూడా ఒకటే అడుగుతున్నాం, మరి ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు మరి తక్కువగా ఉన్నాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఈ యొక్క రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అంటేనే చెప్పే ఒకటి చెప్తాడు, చేసేయన్ని వేరే చేస్తాడు అని చెప్పి ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా కానీ మరి ఈ రోజు చెప్పే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉంది. మరి మేము ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి మీరు ఏదైతే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినవి ఏవైతే తగ్గించకపోతే మరి వీటి దృష్ట్యా సామాన్యులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మేము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద 3 రూపాయలు పెంచిన సందర్భంగా ఈ రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాని గారి సమక్షంలో మరి ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి గతంలో మేనిఫెస్టో పెట్టినప్పుడు ఊదర కొట్టారు, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని. మరి వాళ్ళ నోళ్ళన్నీ కూడా పోయేటట్టు మాట్లాడారు. మరి అదే విధంగా మరి ఈ రోజు ఏ రాష్ట్రం లేని విధంగా మరి పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అనేక రకాల కార్యక్రమాల్లో కూడా ప్రతి చోట కూడా లైన్లు తప్ప స్వతంత్రంగా వెళ్ళి డైరెక్ట్గా కొట్టించుకునే శక్తి లేదు. యూరియా అవనాయి, మరి అదే విధంగా పెట్రోల్ అవనాయి, అదే విధంగా ఏది చూసినా రేషన్ షాపుల దగ్గర కానీ ఎక్కడ చూసినా ఉన్నాయి. మరి అనేక చోట ప్రజలకు ప్రయోజనం కలిగే పథకాలన్నీ రద్దు చేసేసి ఇంటికి వచ్చి ఇచ్చే రేషన్ బియ్యం తీసేసి ప్రజలందరినీ అల్లాడిస్తున్నారు. అదేవిధంగా మరి లోకేష్ గారు మరి ఎక్కగానే డీజిల్ ధర పెట్రోల్ ధర తగ్గిస్తామని ఓదర కొట్టాడు. మరి అది ఎక్కడ ఈ 2 సంవత్సరాల్లో జరగల. మళ్ళీ పైపెచ్చు ఇప్పుడు రేట్లు పెంచడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మేమందరం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కనుక తగ్గించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతం చేస్తామని, అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండానే అన్ని అమలు చేసామని సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీటింగులు పెట్టి ఓదర కొడతాం తప్ప ఏ ఒక్క పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఇది కాదు. మరి ఆడవాళ్ళకి స్త్రీనిధి కింద 1500 కాడికి ప్రతి ఆడబిడ్డకి ఇస్తానన్నాడు. 2 సంవత్సరాలు ఇంతవరకు ఏం లేదు, 36,000 రూపాయలు పోయినాయి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు, అది నేను మొత్తం చేస్తానని మొన్న ఈ మధ్యన మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. మరి పైపెచ్చు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పిల్లల్ని కానండి 3వ పిల్ల కొంటే 30,000, 4వ పిల్లలు కొంటే 40,000 ఇస్తానన్నాడు. ఏ ఒక్క పిల్లలకే ఉన్న పిల్లలకే సరిగ్గా ఇవ్వాల అమ్మఒడి అనేది. మరి ఇంతవరకు ఇవ్వకోకుండానే మళ్ళీ ఎన్ని ఓదర కొడతా మరి పిల్లల్ని ఎక్కువగానండి అన్నాడు. ఈయన మటుకి ఒక మనవడే కావాలి ఈయనకి. మరి ప్రతి నాయకుడు కాడ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు పేదలను బాగు చేయాలని. ఎన్నో అభివృద్ధి పథకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను నీరుగార్చి ఈ రోజు ఈయన అనేక రకాలుగా పెంచుకుంటూ పోతున్నాడు. కరెంటు మరి ఛార్జీలు పెంచనన్నారు, 18,000 కోట్లు భారం మన ప్రజల మీద పడేశారు. ఏది చూసినా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువరకు గతంలో 14లో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఆఖరికి పసుపు కుంకుమ అని పెట్టి ప్రజలను మోసం చేయాలనుకున్నారు, పసుపు కుంకుమ రాసి పంపించారు. అదేవిధంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీలో అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాగే మనం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏ వస్తువు పెంచకపోయినా కానీ ఇదే కూటమి ప్రభుత్వం మరి ఆ రోజుని గగ్గోలు పెట్టి నానా బీభత్సం చేశారు. మరి ఈ రోజున ప్రతి వస్తువు కూడా సామాన్యుడు నడ్డి విరిచేటట్టుగా మరి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వంలోనేను. మరి అట్లాగే ఈ పెట్రోల్ డీజిల్ మరి ఈ నెలాఖరికి 10 రూపాయలు చేస్తారని చెప్పేసి కూడా మరి ఒక మెసేజ్ ఉన్నది.
ఇట్లాగే పెంచుకుంటూ వెళ్తే రేపు రానున్న రోజుల్లో రైతులు కానివ్వండి, మరి అట్లాగే లారీ ఫీల్డ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇది సామాన్య మానవుడికి నడ్డి విరిసినట్టు అది అవుతుంది. మరి వెంటనే ఇది విరమించుకోవాలని చెప్పేసి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేర ఇక్కడ కొడాల నాని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడానికి వచ్చాము. ఎందుకంటే ఆయిల్ రేట్లు ఎక్కడా లేవు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేవు, మా ఆంధ్రప్రదేశ్ లోనే బాగా పెరుగుతున్నాయి. ఇవే కాదు, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా సరిగ్గా జరగట్లేదు. మహిళలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఈ ఆయిల్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నకారు ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోలు వాళ్ళు కానీ ఎవరైనా సరే రేట్లు విపరీతంగా పెంచుకుంటా వెళ్ళిపోతున్నారే తప్పితే తగ్గించట్లేదు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రభుత్వంలో రాకముందు చెప్పిన కబుర్లన్నీ కూడా ఇప్పుడు గాలికి కొట్టుకుపోయినాయి. ఎవరు కూడా దాని గురించి స్పందించట్లేదు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి ఇక్కడికి ఇచ్చేసాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆంధ్రప్రదేశ్ పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు గుడివాడ బ్రాంచ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా విడుదల చేసిన ప్రభుత్వ జీవోను దగ్ధం చేశారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు టీపీఎస్ హనుమంతరావు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలు వినతి పత్రాలు సమర్పించి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని, అయినా నేటికి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో నేడు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల స్పందించి పరిష్కరించకపోతే తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో కృష్ణా జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎస్ రమేష్ బాబు, ఏ నాగరాజు, బ్రాంచ్ ఆర్గనైజర్లు నారాయణరావు మరియు సురేష్ బాబు మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఏపీపీఎస్సీఎస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు టీపీఎస్ హనుమంతరావు. మేము మా సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగుల యొక్క కనీస కోరికల సాధన కోసం గత సంవత్సరం డిసెంబర్ నుంచి తపతపాలుగా ధర్నాల కార్యక్రమాలు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించాం. అలాగే గుంటూరు ఆర్సీఎస్ అంటే రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ భవనం ముందు కూడా మేము రిలే నిరాహార దీక్షలు చేశాం. తదుపరి మా కోరికల సాధన కోసం మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దాని నిమిత్తం మేము సమ్మెలోకి వెళ్ళాం. సమ్మె కూడా 22 రోజులు 23 రోజులు చేశాం. సమ్మె కూడా చేసిన ప్రభుత్వం మా కోరికల సాధన కోసం మమ్మల్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు ఏదో విషయంలో మా యొక్క ఒత్తిడిని తట్టుకోలేక మన కోఆపరేటివ్ మినిస్టర్ గారైన శ్రీ అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని పిలిచి మీరు సమ్మె విరమించండి, మీ మూలంగా ఈ సహకార సంఘాలు మూతపట్టడం మూలంగా రైతులు ఇదోదిక బాధలు అనుభవిస్తున్నారు, కాబట్టి మీరు ఈ సమ్మెను విరమించండి, నేను దీని గురించి పట్టించుకుని మేము ఏదో విధంగా మీ కోరికలను సాధించే ప్రయత్నంలో మీ కోరికలు తీరుస్తామని చెప్పారు. చెప్పిన ధర్మిలా మేము సమ్మెను విరమించాం. విరమించిన తర్వాత 20% అయ్యారు ఇవ్వడానికి. మరియు మాకు సహకార సంఘ ఉద్యోగులకు ఉన్న గ్రాట్యుటీ 2 లక్షలు, అది కూడా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అందరికంటే కూడా మేము హీనాతిహీనంగా అతి తక్కువలో ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని 4 లక్షలకు పెంచడానికి మన సహకార శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కమిటీ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత అది మాకు ఆర్సీఎస్ ద్వారా అంటే రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మాకు జీవో రావాల్సి ఉంది. ఆ జీవోని రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మా కమిషనర్ గారైన శ్రీ ఏ బాబు గారు దాన్ని పొందుపరిచి మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా అంటే చాలా రకాల అంటే అమలుకు నోచుకోని కండిషన్స్ తో ఆ జీవో 322ని మాకు విడుదల చేశారు. ఆ 322 జీవో విడుదలలో కనీసం మాకు ఈ 20% జీతాలు తీసుకోవడానికి కానీ మరియు గ్రాట్యుటీని తీసుకోవడానికి కానీ ఎటువంటి ఇవి పనికిరావు. ఎందుకంటే ఆ జీవోలో పొందుపరిచిన అంశాలన్నీ మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యగా ఇచ్చిన జీవో మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కండిషన్స్ లోబడి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది మేము ఈ ప్రతిఫలం పొందే అవకాశం లేదు. ఎందువల్ల అంటే ఈ మా సహకార సంఘాల్లో ఎన్నో ఏళ్ల తరబడి కనీస వేతనాలకు పనిచేస్తున్నాము. కనీసం మా కింద ఉన్న వాళ్ళు కూడా బ్యాంకుల్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు 1 లక్షలు 2 లక్షల జీతాలు వస్తున్నాయి. కానీ మా ఒక్క వచ్చిన మేము 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా ఈ రోజుకి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు వచ్చే జీవోలు కూడా మాకు విరుద్ధంగానే వస్తున్నాయి.
ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ కక్ష సాధింపు చర్యగా చేసేవి మాత్రమే. వీటి మీద వాళ్ళు ఇచ్చిన జీవోల మీద ప్రకారం మేము జీతాలు తీసుకోవాలన్నా గవర్నమెంట్ వారికి రూపాయి బడ్జెట్ లేదు, గవర్నమెంట్ ఖజానాకి రూపాయి బడ్జెట్ లేదు. మా సహకార సంఘాల్లో మేము తీసుకోవాల్సినవే. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి బడ్జెట్ లేదు, ఫైనాన్స్ కూడా ఎటువంటి ఇది లేదు. కాబట్టి అయినా సరే ఈ బాబుయ్య గారు చేసే ఈ ఇటువంటి దురాగత పరిస్థితులకి మేము చాలా బాధపడుతున్నాం. దీన్ని తత్వమే ఇవన్నీ మాకు ఈ కండిషన్స్ తీసేసి జీవోని మళ్ళా మాడిఫై చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మేము మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 7,000 మంది 8,000 మంది ఉద్యోగులు ఉన్నాం. ఈ ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయంగా మాకు రావాల్సిన న్యాయపరమైనవి మేము అడిగేది న్యాయంగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళా మేము ఈ ధర్నా కార్యక్రమాలకి వీటికి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వాళ్ళు హాజరయ్యాము. ఈ యొక్క 322 జీవో కాపీలని తగలేయడానికి దహనం చేయడానికి ఇవాళ మేము పూనుకుని ఈ రోజున చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధని కనిపెట్టి మా బాధని అర్థం చేసుకుని మా యొక్క సహకార సంఘ ఉద్యోగులకు న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ రోజున ఈ పరిష్కారం కాకపోతే ముందు మా యొక్క జేఏసీ కమిటీ కార్యాచరణలో భాగంగా ధర్నాలకి మరియు సమ్మెలోకి వెళ్ళడానికి కూడా మేము వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మచిలీపట్నం పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైసీపీ నేతలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో సైకిల్, రిక్షాలు, ఎడ్ల బండ్లతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇంధన ధరల భారంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలను తగ్గించాలి అంటూ పేర్ని కిట్టు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సైకిల్, రిక్షాలు, ఎడ్ల బండ్లతో ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. ప్రజల దృష్టిని ఆకర్షించారు. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి కార్మికులు, రైతులపై అదనపు భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏమన్నా వీలైతే చక్కగా ఉన్నట్టు పరిపాలన చేయి, కొత్త అప్పులు చేయకుండా. చక్కగా నీకు ఎట్లా జనాలు టైం ఇచ్చారు కదా, తెలియక ఎట్లా ఉండదంటే సామెత, తెక్కలోని తిరణాలు తీసుకెళ్తే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టు మీకు హైదరాబాద్ వెళ్ళను ఇటొచ్చును, అటు వెళ్ళను ఇటొచ్చును సరిపోతుంది. అది తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ పైపెచ్చు ఉన్నాన్ని ప్రైవేటైజ్ చేయడం. నువ్వు దాని మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తావు, నువ్వు దాని పోర్టును ప్రైవేటైజ్ చేస్తానంటావు. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తావు. నాకు తెలిసి పరిపాలన చేతకానోడు స్టైల్ గా చెప్పే ఇంగ్లీష్ మాట ఏంటి తెలుసా? ప్రైవేటైజేషన్. నాకు నడపడం చేత కావట్లేదని చెప్పలేక ప్రైవేటైజేషన్ అనే గొప్ప పదం ఈ మధ్య వాడుతున్నారు. పైనుంచి నేర్చుకున్నట్టున్నారు, మన కూటమి అలవాట్లు వచ్చినట్టున్నాయి. దేన్ని నువ్వు ప్రైవేటైజ్ చేయలేవు. నీకు చేత కాకపోతే చేత సలహా తీసుకో. మనం విజనరీ అని చెప్పుకోవడం కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేటైజేషన్ అవనివ్వం. మెడికల్ కాలేజ్ ఎట్టా ఆపుకున్నామో అది కూడా అట్టాగే ఆపుకుంటాం. పోర్టుని కూడా నువ్వు ప్రైవేటైజ్ చేయకుండా ఆపుకుంటామని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తూ, ఈ పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల మీద మీరు పెంచిన ప్రతి విషయాన్ని జనాలకి తెలియజేస్తాం, తిరుగుబాటు తీసుకొస్తాం. ఖచ్చితంగా నేను నచ్చింది చేస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని నీ మనస్తత్వాన్ని మార్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో 1 టౌన్ విజయ పాల ఫ్యాక్టరీ నుంచి లెనిన్ సెంటర్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి సేవ్ ఫ్యూయల్ ఫర్ ఏ స్ట్రాంగర్ ఫ్యూచర్, యూజ్లెస్ పెట్రోల్ అండ్ డీజిల్, నేషన్ ఫస్ట్ నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. మార్గ మధ్యంలోని విజయ పాల బూతుల వద్ద ప్రజలకు, ఏజెంట్లకు ఇంధన పొదుపు అవసరాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ వారానికి కనీసం ఒక్కరోజు ఇంధన రహిత ప్రయాణాన్ని పాటించాలని చలసాని ఆంజనేయులు పిలుపునిచ్చారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇంధన వినియోగం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆ పొదుపు, ఇంధన ఆదా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం, ఇవన్నీ కూడా సమిష్టిగా కలిపి భవిష్యత్తుకి అవసరమైనటువంటి సమయంలో భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నటువంటి నాయకుల ఆలోచనల మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ కూడా వారానికి ఒకరోజు, మా సేల్స్ టీం అంతా కూడా వారానికి ఒకరోజు విజయవాడ నగరం అంతా కూడా సైకిల్ మీద యాత్ర చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము కూడా
వారానికి ఒకరోజు గ్రామాల్లో సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మా ఆపరేషన్స్ టీం కూడా వారానికి ఒక రోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అది ప్రొక్యూర్మెంట్లో ఉన్నటువంటి వారానికి ఒకరోజు అనుగుణంగా, అలాగే ఆపరేషన్స్లో ఉన్నాడు వాళ్ళ వారానికి ఒకరోజు అనుగుణంగా, అలాగే సేల్స్ టీమ్ సోమవారం రోజున సైకిల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వారానికి ఒకరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆ యొక్క పెట్రోల్ ఇంధనం ఆదా చేయాలి, ఇంధన రహిత ప్రయాణం చేయాలి. అదే మేము రైతులకు కూడా ఆ రకంగానే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారానికి ఒకరోజు వారి అవసరాలకి వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక రోజున ఇంధన రహితమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచనలు అన్ని రకాలుగా ఉంటాయి. వారికి ఆరోగ్యానికి ఇవాళ సైకిల్ తొక్కటం కానీ నడిచి వెళ్తాం కానీ దీనివలన ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ పెట్రోలు డీజిల్ ధరలు భయంకరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంపోర్ట్ వ్యయాన్ని ఇవన్నీ కూడా తగ్గించాల్సినటువంటి దేశ కర్తవ్యం. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కన్నతల్లి ఎంతదో దేశం కూడా అంత గొప్పది. దేశం యుద్ధ వాతావరణం ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మన కర్తవ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని వారానికి ఒకరోజు కార్యక్రమాన్ని మనం అమలు చేయవలసిన విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నాం. కృష్ణా జిల్లా పామూరులో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పామూరు నియోజకవర్గంలో అవినీతి, మట్టి తవ్వకాలు, పెన్షన్ సమస్యలు పెరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల ముందు ఏమైతే చెప్పారో, ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి బాదుడే బాదుడు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఊరు ఊరు తిరిగి, లోకేష్ గారు ఊరు ఊరు తిరిగి బాదుడే బాదుడు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి మేము డీజిల్ ధరలు పెంచాం, గ్యాస్ ధరలు పెంచాం, పెట్రోల్ ధరలు పెంచాం అని చెప్పి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో ఒక మోసం చేసే కార్యక్రమాన్ని ఎన్నికల ముందు చేపట్టారు. ఎన్నికల ముందు మోసం చేసినటువంటి నాయకులు ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ మళ్ళీ ఒక నాటకానికి తెరలేపారు. సైకిళ్ళ మీద తిరగడం, ఏదో సైకిల్ మీద వీళ్ళు తిరిగేస్తే ఒక రోజు తిరిగేస్తే పెట్రోలు డీజిల్ ధరలు ఏదో తగ్గిపోతాయో, లేకపోతే ఏదో సంక్షోభం వచ్చేసినట్టు ఏదో క్రియేట్ చేయడం కోసం ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఏం చెప్తారంటే స్పెషల్ ఫ్లైట్లు ఉండవు, లేకపోతే హెలికాప్టర్లో తిరగవు అని చెబితే ఆ రోజు పొద్దున్నేనే లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాన్ని ఈ విధంగా చేపడతా ఉన్నారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలన్నీ సూపర్ 6 అన్నీ అమలు చేస్తాం, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తాం, లేకపోతే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ప్రతి ఊరు తిరిగి ప్రచారం చేసుకుని ఈరోజు కనీసం సూపర్ 6 కాదు కదా, కనీసం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది. కానీ 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు. పైగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు పమిడి ముక్కల మండలం వచ్చి 2 పెన్షన్లు ఇస్తానికి 5 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ ఏదో ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి ఈ పామరు ప్రజల్ని మోసం చేసిన సంగతి మనందరూ కూడా చూసాం. ఇప్పుడు మోసం చేయడం కాదు, ఎన్నికల్లో కూడా వచ్చి
ఆ సెంటర్లో నుంచుని ఇక్కడ ఒక పేద ఎమ్మెల్యేని నేను నిలబెడతా ఉన్నానంటే ఆయనేమో కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడ్చేసి ఆ రోజు ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఫ్రీ ఇసుక పేరుతో ప్రతి లారీకి కూడా 15,000 రూపాయలు వసూలు చేస్తూ ఫ్రీ ఇసుక పేరుతో రోజుకి 50 లక్షల రూపాయలు 1/2 కోటి ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో పేరు పొందినటువంటి ఎమ్మెల్యే గారు పూర్తిగా ఇసుక దోసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రేషన్ అంటే పేదవాళ్ళకి అందే రేషన్. వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కలపాల కిరణ్ కుమార్ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో నేడు వృద్ధులకు నూతన వస్త్రాలను బహుకరించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు విచ్చేసి వృద్ధులకు వస్త్రాలు అందించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కలపాల కిరణ్ కుమార్ తన ఇంట ఎటువంటి కార్యక్రమం జరిగినా హంగు ఆర్భటాలకు పోకుండా వృద్ధ శరణాలయాల్లో వృద్ధుల మధ్య కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇటువంటి వివాహ దినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, ఎర్లగడ్డ మురళి, తోట సాయి ప్రసాద్, ఆర్కే, హారిక, సునీత, నిర్మల మరియు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కలపాల కిరణ్ కుమార్ గారు ఎలియాస్ త్రిబుల్-కే వారి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 20 వసంతాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ముందుగా వారి జీవితం నిండు నూరేళ్లు ఇటువంటి వివాహ మహోత్సవాలు జరుపుకోవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ కలపాల కిరణ్ ఈ వివాహ మహోత్సవ సందర్భంగా ఇతర దుబారా ఖర్చులు లేకుండా శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధమాతలకి భోజన వసతిని కల్పించి మరియు వారికి వస్త్ర సౌకర్యాన్ని కూడా కల్పించినందుకు మా అందరి తరఫున కిరణ్ కుమార్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా యువత కూడా దుబారా ఖర్చుల్ని మానేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకొని సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తూ అదేవిధంగా కలపాల కిరణ్ కుమార్ గారికి 21వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా సోదర సమానమైన కలపాల కిరణ్ కుమార్ గారి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారైన కిరణ్ కుమార్ గారు మరియు అమ్మాజమ్మ గారుల వివాహ మహోత్సవం కారణంగా ఈరోజు శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు వృద్ధులకి బట్టలు పంపిణీ చేశారు. ఆయనకి ఇది కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం కూడా వారి పిల్లల పుట్టినరోజులకు కానివ్వండి, ఆయన వివాహ మహోత్సవం కానీ హంగు ఆర్భాటాలకు పోకుండా కొడాల నాని గారి సూచన మేరకు ఏదో ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి కూడా ఈ శాంతి వృద్ధాశ్రమంకి మా కిరణ్ కుమార్ గారికి మరియు వారి మిత్ర బృందానికి కూడా ఇక్కడ వాళ్ళకి అనుబంధం ఉంది. అలాగే ఈరోజు మమ్మల్ని వాళ్ళ వివాహ మహోత్సవానికి ఆహ్వానించి మా చేతుల మీదుగా వృద్ధ మహిళలకి బట్టలు భోజన వసతి మా చేతుల మీదకి చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని పదవులు అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆ దేవుడు అల్లా జీసస్ అందరూ కూడా ఆయనకి అండగా ఉండాలని మేమందరం కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన సూచనలు పాటిస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. బాపట్ల ఆర్కే గ్రౌండ్ లో జరిగిన బాపట్ల రెల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన గుడివాడ రాసిసి జట్టు సభ్యులు మాజీ మంత్రి కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ట్రోఫీని చూపించి టోర్నమెంట్ విశేషాలను వివరించారు. విజేత జట్టును అభినందించిన కొడాలి నాని చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యువత స్మార్ట్ ఫోన్లకు పరిమితం కాకుండా ప్రతిరోజు కొంత సమయం మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢతో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. అనంతరం జట్టు సభ్యులు కొడాలి నాని, వైసీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు నివాసం వద్దకు వెళ్లి ఆయనను కూడా క్రీడాకారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు మరియు రాసిసి జట్టు తదితరులు పాల్గొన్నారు. వెళ్తా బాబు. ఈరోజు గుడివాడ పెద్ద వీధి 8వ వార్డులో ఉన్నటువంటి రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి బాపట్లలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో మా యువత రెల్లి యువత ఫైనల్స్లో విజయం సాధించడం, ఆ విజయాన్ని కొడాలి నాని గారి చేతుల మీదుగా ఇక్కడ కప్పుని తీసుకొని వాళ్ళ నాన్నగారి చేత సత్కరించబడిన సందర్భంగా ఈరోజు నాన్నగారిని కలవడం జరిగింది. ఆ యువత అందరూ కూడా మరి ఉన్నత రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో కూడా విజయాలు సాధించాలని చెప్పి కొడాలి నాని గారు ఆకాంక్షించారు. అదేవిధంగా మేము కూడా ఆ యువతకి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో కప్పులు సాధించాలని చెప్పి ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేలాగా బీజేపీ పార్టీలో భారీ చేరికలు. ప్రముఖ ట్రాన్స్పోర్ట్ లింగం చిట్టిబాబు తన అనుచరులతో బీజేపీలో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ నేత తాతినేని శ్రీరామ్. పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఎన్నికల సమయంలో త్వరలో పెంచనని చెప్పి ఇప్పుడు అన్ని ధరలు పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ విమర్శించిన వైసీపీ నాయకులు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగుల నిరసన. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను పరిష్కరించకపోతే నిరసన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.